అన్ని స్త్రీలలో ఫిట్స్ వస్తాయా? ఖచ్చితంగా కొన్నిసార్లు బీపీ ఎక్కువ అవ్వడం వల్ల కానీ, లేకపోతే ముందు వాళ్ళకి ఫిట్స్ అనేది ఉండి మందులు వాడటం మంచిది కాదేమో ప్రెగ్నెన్సీలో అని కొంతమంది మందులు మానేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు కూడా ఫిట్స్ అనేది తిరగబెట్టచ్చు. ఈ గుర్రపు వాతం అనే పదం మనం చాలాసార్లు పాతకాలంలో వినేవాళ్ళం. అప్పట్లో అదేంటో తెలిసేది కాదు. ఓకే, డెలివరీ అయిన తర్వాత ఇదేదో వాతం చేస్తోంది బాడీలో అని అనుకునేవాళ్ళు అనమాట. కానీ నిజానికి ఏమవుతుందంటే బీపీ ఎక్కువగా అవ్వటం వలన ప్రెగ్నెన్సీలో మనకి మెదడు లోపల బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఒక ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. అది దెబ్బతిని ఈ హై బీపీ తోటి కొంత ఫ్లూయిడ్ లాంటిది బ్రెయిన్లో పేరుకోవడం అనేది జరుగుతుంది. దీన్నే ఎక్లాంప్సియా లేదంటే కనుక పోస్టీరియర్ రివర్సిబుల్ ఎన్సెఫలోపతి సిండ్రోమ్ అని పిలుస్తూ ఉంటారనమాట. లక్కీగా నేను న్యూరాలజీ కోర్స్ చదివే టైంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక థీసిస్ అనేది చేయాల్సి వస్తుంది. మ్యాంగ్లూరులో నేను చదువుకుంటుండగా మా ప్రొఫెసర్ నాకు థీసిస్ టాపిక్ కిందన ఇదే ఇచ్చారు. నేను భయపడిపోయాను. అన్ని కేసెస్ నాకు దొరుకుతాయా, నేను దాని మీద రీసెర్చ్ చేయాలంటే ఎలాగా అని. కానీ అది గవర్నమెంట్ సెటప్ అవ్వటం వలన నాకు దాదాపుగా 3 ఏళ్లలో 60 మందికి పైగా ప్రెగ్నెన్సీలో ఈ గుర్రపు వాతం లాంటిది వచ్చి ఫిట్స్కి గురైన వాళ్ళని చూడగలిగే అవకాశం వచ్చింది. దాన్ని క్షుణ్ణంగా రీసెర్చ్ చేస్తూ ఉండగా నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి, తరచుగా గనక డాక్టర్ చెకప్స్కి రాకపోవడము, పల్లెటూర్లలో కానీ లేకపోతే కనుక కొద్దిగా తక్కువ మనకి మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్న ప్లేసెస్లో ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ అయ్యారు అని వాళ్ళకి తెలిసేసరికే 3వ నెల 4వ నెల వచ్చేస్తుంది. ఇక డెలివరీ టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలు, లేదా ఇంటి దగ్గరే ఎవరో ఒకళ్ళు చేసేస్తారు అనే సిచ్యువేషన్ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అసలు హై బీపీ ఉందా, హై షుగర్ ఉందా, ఎలాంటి సమస్యలు ఉన్నాయి బిడ్డకి కానీ తల్లికి కానీ అనేది ముందుగా వాళ్ళకి తెలియకపోవటం వలన కరెక్ట్గా ప్రెగ్నెన్సీ టైంలో అనేది బీపీ బాగా పెరిగిపోయి ఫిట్స్ రావటం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇలా వచ్చిన వాళ్ళల్లో మరి ఫ్యూచర్ అంతా కూడా ఫిట్స్ వస్తూనే ఉంటాయా అంటే లేదండి. చాలా తక్కువ మోతాదులో ఇది కనుక సివియర్ డిసీజ్ కిందన వాళ్ళకి బ్రెయిన్ బాగా డ్యామేజ్ జరిగితే మాత్రమే 1 to 2% మందిలో జీవితకాలం పాటు ఫిట్స్ రావడం, మందులు వాడాల్సి రావడం అనేది గమనిస్తూ ఉంటాం. లేదంటే కనుక వాళ్ళకి 6 వారాల నుంచి ఒక 6 నెలల లోపు ఈ ట్రీట్మెంట్ అనేది మనం ఎలా రెస్పాన్స్ వస్తుంది అనేది చూసుకుంటూ ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వస్తే దాని వలన ఎలాంటి నష్టాలు జరుగుతాయి అంటే, ప్రెగ్నెంట్ ఉమెన్ కింద పడ్డారనుకోండి, ఏదన్నా గనక దెబ్బ తగిలితే ఆ బిడ్డకి తల్లికి కూడా ప్రాణానికి ప్రమాదం ఉంటుంది, బ్లీడింగ్ అయిపోయే రిస్క్ ఉంటుంది, లోపలే బిడ్డకి మరణించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. తరచుగా ఫిట్స్ వస్తూ ఉంటే తల్లి మెదడే కాకుండా బిడ్డకి వెళ్ళే ఆక్సిజన్ సప్లై కూడా కట్ ఆఫ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు మెదడు సరిగా ఎదుగుదల లేకుండా అలా నరాల సమస్యలతో పుట్టే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే ఫిట్స్ రాకుండా మనం ఆ సమయంలో తీసుకోవాల్సిన హెల్త్ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ముందర కూడా ఫిట్స్ ఎవరికన్నా ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కనలేరు అనేవి అపనమ్మకాలన్నమాట. కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటూ ఉంటే ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్గా వాడగలిగే మందులు ఉన్నాయి ఈ రోజున మన దగ్గర. అలాంటి మందులు మనం వాళ్ళకి ఇచ్చేసి మనం ఆ ప్రెగ్నెన్సీని అంతా కూడా జాగ్రత్తగా గడపచ్చు, ఇక సేఫ్గా డెలివరీ చేయొచ్చు. తల్లికి ఫిట్స్ ఉన్నంత మాత్రాన పిల్లలకు కూడా ఫిట్స్ రావాలి అనేమి లేదు. ఎక్కడో ఒకళ్ళకి జీన్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది, 100లో ఒకళ్ళకో ఇద్దరికో రావచ్చు. అలాంటప్పుడు మనము ఫిట్స్ ఉన్నది కాబట్టి పెళ్లి చేసుకోకూడదనో, ప్రెగ్నెన్సీలు గడపకూడదనో, లేకపోతే పిల్లల్ని కనకూడదనో కాదనమాట. ఇకపోతే డెలివరీ అయిన తర్వాత తల్లి పాలు కూడా ఇవ్వకూడదు ఫిట్స్ ఉంటే, వాళ్ళు ఏమైనా మందులు తీసుకున్నట్లయితే అది బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్తూ ఉంటారు. అది కూడా అబద్ధం అండి. సో మనకి ఆ సమయంలో కూడా ఏ మందులైతే కనుక పిల్లలకి ఎఫెక్ట్ చూపించవో, సైడ్ ఎఫెక్ట్స్ రావో అలాంటిది ప్రిస్క్రైబ్ చేసి జాగ్రత్తగా మనం ఆ పేషెంట్ని బయటికి తీసుకురావచ్చు అన్నమాట. సో ఈ ఫిట్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందర, ప్రెగ్నెన్సీ అంతా కూడా డెలివరీ అయిన తర్వాత కూడా ఒక నిపుణులైన న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో కానీ, ఎపిలెప్టాలజిస్ట్ లేదా
ఒక ఫిజిషియన్ ఒపీనియన్ కానీ తీసుకుంటూ కరెక్ట్ మందులు అనేది వాడుతూ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఫిట్స్ బారి నుంచి, గుర్రపు వాతం లేదా ఎపిలెప్సీ, ఎక్లాంసియా వీటన్నిటి నుంచి కూడా హ్యాపీగా రికవర్ అవ్వచ్చు అన్నమాట.